శుభమవునుగాక. పీస్ బీ అంటు యు. అలాంటి వారికి శుభం, అలాంటి వారికి మేలు, అలాంటి వారికి సమాధానం. ప్రభు యొక్క శుభం, సమాధానం, క్షేమం, నెమ్మది, ఆత్మీయత, దయ, దీర్ఘశాంతం, కనికరం మన మీద దండిగా మెండుగా సదాకాలము కుమ్మరించబడుగాక. పరిస్థితులు బయట ఎలాగున్నా దేవుని మందిరం తెరవబడి ఉన్నంత దాకా ఆయన నివాస స్థలంలో ఉండటం మంచిది. నేను చాలాసార్లు విశ్వాసం చెప్తుంటా, మరలా చెప్తుంటా, తేలిగ్గా ఉచితంగా వచ్చే బహుమానాలు పోగొట్టుకోవద్దండి. దాంట్లో కొన్ని ఏంటంటే రాజ్యమును నీతిని మొదట వెతకుటి. కనుక దైవికమైన విషయాల్లో మొదట ప్రాముఖ్యత. 8 జ్ఞాపం చేసి మొదటి సంగతి పేతురు రాసిన 1 Peter chapter 3 verse 20. మనకు తెలుగులో 19-20 వచనాలు కలిసి ఉన్నాయి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహ దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవధులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 8 జ్ఞాపం చేసే మొదటి సంగతి సాల్వేషన్, రక్షణ పొందిరి. ఓడలో రక్షణ, నీటి ద్వారా రక్షణ, సువార్త ప్రకటించబడిందంట వాళ్ళకి. అందుకే మొట్టమొదటి ఎవాంజలిస్ట్ ఎవరో తెలుసా? నోహ్ నీతిని గురించి ప్రకటించినాడు. కొన్ని 10 సంవత్సరాలు ప్రకటించినాడు. కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే 100 సంవత్సరాలు ప్రకటించినాడని. మెట్టికి ఎన్ని సంవత్సరాలు ప్రకటించినాడో కానీ విచిత్రం ఏంటంటే ఆయన ప్రకటన ద్వారా ఇంట్లో వాళ్ళు మాత్రమే రక్షణ పొందినారు. మిగతా ఇరుగు పొరుగు అమలక్కలు, భార్య తరపున వాళ్ళు ఏమైనారో తెలియదు, ఆయన తరపున వాళ్ళు ఏమైనారో తెలియదు, పరిచయమైన వాళ్ళు ఏమయ్యారో తెలియదు. 8 మందే రక్షణ పొందినారు. అన్ని 10 సంఖ్యలో వర్తమానము లేదా సువార్త, దేవుని నీతి ప్రకటిస్తే ఆయన ఒకే ఒక టాపిక్, ద ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్, నీతిని ప్రకటించిన నోహ్. సండే క్లాస్లో VBSలో ఈ పాట పాడుతుంటారు, ప్రభువుకు తగినట్టు పృథివిలో నడుచు ప్రియుడా. ఆయన ఎంత ప్రయాసపడి ప్రకటించినా ఫలితం దాదాపు శూన్యం. యేసు ప్రభుని గురించి మేము మీకు ప్రకటిస్తున్నాం. యేసు పాపల రక్షకుడు, పాపల మిత్రుడు, పాపల కొరకే భూమి మీదకి వచ్చినాడు. ఆయన మన పాపలన్నీ శిలువలో మోసుకున్నాడు, వికారుడిగా మార్చబడ్డాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని లేచినాడు, పరలోక స్థలాల్లో ఆశ్రయుడైనాడు. ప్రియ ప్రభు ఆహ్వానిస్తున్నాడు. నా దగ్గరకు వచ్చేవారు నేను ఎంత మాత్రం త్రోసివేయనని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందొదురు. దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నారు. జలప్రళయం వారి మీదకి వచ్చింది పాత నిబంధన నోహ దినాల్లో. ఆ జలప్రళయం నుండి వారు తప్పించుకొని ఆనందభరితులై దాంట్లో నుండి కాపాడబడ్డారు. జలప్రళయం యొక్క దాడి, వర్షం యొక్క దాడి లోపల ఉన్న మనుషులకు తగలలేదు. ఎవరికి తగిలింది? బయట ఉన్న ఓడకు తగిలింది. ఆ ఓడ యేసే. మన ఉగ్రత ఆయన భరించినాడు. వర్షం పడుతుంటే ఓడకు దెబ్బ తగులుతా? మామూలు చిన్న చినుకులు పడుతుంటే అది వేరే విషయం. సముద్రంలో అలలు తుఫాన్లు భీకరంగా హోరెత్తుతుంటే ఏ ఓడ నిలబడలేదు. పెద్ద పెద్ద డ్యాములే నిలబడలేదు, మీరు చూస్తుంటారుగా. అలాంటిది ఓడలేని లెక్కన. అయితే ఓడైన క్రీస్తు దేవుని ఉగ్రత మన కొరకు శిలువలో భరించినాడు. ఓడ ఆ నీటి దెబ్బలకు అటు ఇటు కొట్టబడుతుంటుంది. ఒకవేళ పెద్ద కొండ దగ్గరికి వెళ్ళి కొట్టుకునింది అనుకో, అక్కడి నుండి పెళ్ళం వచ్చి పెద్ద కరెంటు స్తంభానికి కొట్టుకునింది, అక్కడి నుండి మళ్ళీ టెలిఫోన్ స్తంభానికి కొట్టుకుంది. ఇలా కొట్టుకుంటే ఆ చుట్టూ అంతా ఛిద్రమైందేమో. బయట నొక్క నీటి చుక్కు కూడా లోపలికి రాలేదు. ఓడ లోపల ఉన్న వారిని కాపాడింది. ఆ ఓడ యేసే. ఆ దెబ్బలు యేసుకే. ఆ ఉగ్రత భరించింది యేసే. యేసు ప్రభు వారు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షణ పొందెదరు. 8 జ్ఞాపం చేసే మొదటి సంగతి సాల్వేషన్, రక్షణ. రెండవది 8 జ్ఞాపం చేసే సంగతి వాక్యంలోనే మనము చూడటానికి ప్రయత్నం చేస్తాం. మనకు పరిచయమైన వాక్య భాగం వైపు మన దృష్టిని మరలిస్తాం. అపోస్తుల కార్యాల్లో చాలా సందర్భాల్లో రాయబడింది. సమయ అందుబాటును బట్టి అన్నీ చెప్పలేకపోతాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం
8వ వచనం. Acts of the Apostles chapter 7 verse 8. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించును. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. సర్కంసిషన్, సున్నతి చేయబట్ అంటే పాత స్వభావాన్ని తీసివేయట, పులిసిన పిండిని తీసివేయట, కాని దాన్ని తీసివేయట, అనవసరమైన దాన్ని తీసివేయట, దాన్ని సున్నతి. అది ఇశ్రాయేలీయులు ఆచరించినారు. మనం దాన్ని ఆచరించవలసిన అవసరం లేకుండా ఆత్మీయమైన సున్నతి శిలువ ద్వారా మనం చేయబడిన సున్నతి అంటే కత్తిరించబట్ట. ప్రభు కత్తిరిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడింది, ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయబడును, ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించినట్లు ఫలింపని ప్రతి తీగను ఆయన కత్తిరిస్తాడు. ఆయన కత్తిరి చెట్టు సైజుని బట్టి ఉంటుంది. సైజు ఎక్కువదనుకో పెద్ద కత్తిరి వాడతాడు, సైజు చిన్నగా ఉందనుకో చిన్న కత్తిర వాడుతుంటాం. మనం కూడా రకరకాల కత్తెరలు వాడతాం కదా. పాల ప్యాకెట్లు కత్తిరించాలంటే ఒక రకమైన కత్తిరి, బహుశా మిషన్ కుట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక రకమైన కత్తెర వాడుతుంటారు. చెట్లు కట్ చేసేవాళ్ళు గార్డెన్లో తోటల్లో వాళ్ళు ఒక రకమైన కత్తెరే. అదే కత్తెర తీసుకొని పాల ప్యాకెట్ కత్తిరించిన వానికి ఎలా ఉంటుంది? ఏమంటారు? ఇరుగు పొరుగు. కనుక ప్రభు ఎవరికి అవసరమో ఏ చెట్టుకి తగిన గాలి వారికి ఉంటుంది. అబ్రహాము తన కుమారునికి 8వ దినాన్ని సున్నతి చేసినాడు. 8 సున్నతిని జ్ఞాపకం చేస్తుంది. సాంక్టిఫికేషన్, పరిశుద్ధతను తెలియచేస్తుంది. ప్రభు అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో, నేను ఇప్పుడు చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులు అయి ఉన్నారు. చాలు. ఎలా పవిత్రత వస్తుంది? ప్రభు యొక్క మాటను బట్టి. బికాజ్ ఆఫ్ హిస్ వర్డ్ వి బికేమ్ ప్యూర్. కనుక పవిత్రత మనల్ని బట్టి కాకుండా ప్రభు యొక్క వాక్యంలో శక్తి ఉంది. నీటిలో పవిత్రత ఉన్న నీటికి శుభ్రం చేసే శక్తి ఉన్నట్లు యేసు ప్రభు వారి యొక్క వాక్యం అనే ఉదక స్నానానికి మనల్ని కూడా శుభ్రం చేసే శక్తి ఉంది. అందుకనే వాక్యం వినండి 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 అని ఎందుకు చెప్తామంటే మేము చాలా పాయింట్లు చెప్తామని కాదు దాని అర్థం. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అది మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ. ఎలాగ పరిశుద్ధపరుస్తుంది చెప్పండి, చూపించండి అంటే కుదరదు. అది మనకు తెలియకుండా జరుగుతుంది. అలాగే దాన్ని మనం గమనించాలి. 3వ చూస్తామా? దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 9వ వచనం. 2 Chronicles chapter 7 verse 9. 8వ నాడు పండగ ముగించరే. అన్ని రోజులు ఏం పండుగ చేశారబ్బా అని అనుకుంటా ఉన్నామా? పస్కా పండుగ అలాగే చేయడం వారికి ఆనవాయితీ. యేసుప్రభువే మన పస్కా అంటే అర్థం ఏంటి? మన కొరకే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. దాదాపు 7 రోజులు వాళ్ళు పండుగ చేసేవాళ్ళు. 8వ దినాన ముగింపు ఉత్సవాలు. ముగింపు కార్యక్రమం అంటే చాలా హంగామా ఉంటుంది. చదువుకునే వాళ్ళు ఫేర్వెల్ అని ఒకటి పెట్టుకుంటారు. ఆ దినం వాళ్ళ హంగామా చెప్పనలేవు కాదు, ఎందుకంటే లాస్ట్ కదా, ఇంక తర్వాత లేదు. మనది అలా కాదు. ఈ భూ సంబంధమైనది మాత్రమే కాదు, నిత్యత్వంలో మనం ఉండేవాళ్ళం. దేర్ ఈజ్ నో ఫేర్వెల్ ఫర్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుడికి ఫేర్వెల్ లాంటిది ఏమీ లేదు. కనుక ఇది దేవుని యొక్క మందిరావడంలో వారు చేస్తున్న పరిచయం మనకు జ్ఞాపకం చేస్తుంది. సంఖ్యాకాండంలో ఆ మాట చెప్పబడింది 29వ అధ్యాయం అనుకుంటా, నంబర్స్ చాప్టర్ 29 verse 35. 8వ దినమును మీకు చెప్పండి. అప్పుడు మీరు
అప్పుడు మీరు 8వ దినమున మీకు రథ దినముగా ఉండును, అంటే పండుగగా ఉండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమియు, అంటే పనంతా మానేసి ఊరికే కూర్చోలేనుగా సోమరులుగా. పాత నిబంధనలో ధర్మశాస్త్రం కనుక అలాగ చెప్పబడింది. కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత కృపలోనికి మనం వచ్చినాం. ఏది చేయాలా, ఏది చేయకూడదు, ఎప్పుడు చేయాలా, ఎంత చేయాలా, ఇలాంటి వివేచన కలిగి ఉండట చాలా ప్రాముఖ్యం. అందుకే దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయము దేవాలయ ప్రతిష్టతను గురించి మనకు మాట్లాడుతుంది. 6వ అధ్యాయంలో చేయబడిన ప్రార్థనలు మనకు పరిచయం. 7వ అధ్యాయంలో సంగతులు కూడా మనకు పరిచయం. 2వ దినవృత్తాంతాలు 7:14 మనందరికీ పరిచయం కదా. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను వారి దేశమును స్వస్థపరచును. కనుక పండుగ ఎక్కడికి నడిపించిందంటే వాళ్ళని ప్రార్థనలోనికి తీసుకొని వచ్చింది. దేవుని మందిర ఆవరణము ప్రార్థనా మందిరం. బైబిల్లో చెప్పబడింది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన. కొంతమందికే కాదు, పరిచయం వాళ్ళకే కాదు, సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కానీ 8 జ్ఞాపకం చేసే 3వ సంగతి ఏంటంటే దేవుని మందిరంలో ప్రార్థన. ఈ దినాల్లో చాలామంది దేవుని మందిరం మానేశారు, ఆన్లైన్ ఎక్కువ చేసుకుంటున్నారు. చేసుకోవద్దని నేను చెప్పట్లేదు. రాలేనప్పుడు ఆఫ్లైన్లో, రాలేనప్పుడు ఆన్లైన్ మంచిది. ఆఫ్లైన్ ఉన్నా కూడా ఆన్లైన్ అలవాటు అవుతున్నారంటే అది ఆత్మీయంగా అంత మంచిది కాదనుకుంటా. ఎబ్రీ పత్రికలో చెప్పబడింది, సమాజముగా కూడుట మానక. మనది ఏంటంటే ఏదైనా ఒకటే ఉంటుంది, అతివృష్టి. పోతే పూర్తిగా పోతాం, కలిసిపోతాం పాలలో నీళ్ళు కలిసినట్లు. లేకపోతే ఇంకేం ఉండదు, కురిస్తే వర్షం విపరీతంగా కురుస్తుంది, పంటలనే నష్టమయ్యేటట్లు. లేకపోతే ఎండ కురుస్తుంది, వడదెబ్బలు వచ్చేటట్లు. ఏది కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉండదు, అతివృష్టి అనావృష్టి అంట. మనకు కూడా అంతే కలిగితే, అతివృష్టి ఎక్కువ కలిగితే, భక్తి కలిగితే ఎంత వైరాగ్యమో. అలాగే పాపం కలిగితే, లోకం కలిగితే, ఆశలు కలిగితే, లోక పద్ధతులు లేకపోతే ఫ్యాషను, ఇవన్నీ నటన, ప్రపంచం, ఇవన్నీ కలిగితే దీని మీద ఎంత ఆశో. ప్రభు అలాగ మనకు బోధించట్లేదు. ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే, పరిస్థితులు బయట ఎలాగున్నా దేవుని మందిరం తెరవబడి ఉన్నంత దాకా ఆయన నివాస స్థలంలో ఉండటం మంచిది. నేను చాలాసార్లు విశ్వాసం చెప్తుంటా, మరలా చెప్తుంటా, తేలిగ్గా ఉచితంగా వచ్చే బహుమానాలు పోగొట్టుకోవద్దండి. దాంట్లో కొన్ని ఏంటంటే వాక్యం చదవడం తేలిగ్గా, దానికి ఏం కష్టం లేదు. ఎందుకు పోగొట్టుకుంటారు ఆ బహుమానం? రెండవది ఏంటంటే మందిరంకి వెళ్ళట, అది కూడా ఉచితమే కదా, దాన్ని కూడా ఎందుకు పోగొట్టుకుంటారు? మూడవది ఏంటంటే ఆరాధన చేయట, అది కూడా తేలికే కదా. నాలుగవది ప్రార్థన చేయట. ఐదవది ఆయన ఇచ్చిన చిన్న పని మందిర ఆవరణంలో జరిగించట. ఈ 5 తేలికొచ్చే ఆశీర్వాదాలు. విచిత్రం ఏంటంటే ఇవి కూడా మాకు వద్దనుకుంటున్నారు చాలామంది విశ్వాసులు, భక్తులు. ఏం చేయమంటారు మరి ఆ భక్తుల సంగతి? వాళ్ళు స్టేజ్ దాటిపోయారు అనుకుంటా. తేలికొచ్చే ఆశీర్వాదాలు మాకొద్దు, బిట్ పేపర్ మాకొద్దు, ఎస్ఏలు రాస్తామంటారు వాళ్ళు. బిట్లే రాకపోతే ఎస్ఏలు ఎట్లా వస్తాయి నీకు? కొంతమంది స్టూడెంట్స్ మీరు చూసింటారు కదా, పాతకాలంలో అలాగుండేది, ఎస్ఏలు బిట్ పేపర్లు అని. మొదటి ఎస్ఏలు రాసిన తర్వాత చివరి అర్ధగంటలో బిట్ పేపర్లు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే కాపీ కొట్టమని కాదు, ఇక్కడ ఎవరైనా టీచర్లు ఉంటే మనించండి, టైం కలిసి వస్తుందని. వాడు మొదటే బిట్ పేపర్ ఇచ్చినామనుకో, దాని మీద ఇంక దృష్టి పెట్టేస్తాడు. వాడు ఎస్ఏలు రాసేది ఎలాగా? కనుక విశ్వాసులు బిట్ పేపర్ లాంటి దాంట్లోనే ముందుకు వచ్చి మంచి మార్కులు తెచ్చుకుంటే 30 బిట్లు ఉన్నాయి, 30 మార్కులు వచ్చినాయి అనుకో, ఎస్ఏలు ఆ మాత్రం ఒక మాదిరి రాసినా పర్వాలేదు. త్యాగము, పరిచర్య, సువార్త, ఇంకేంటి ఉపవాసము, పస్తు, ఇతరులను ప్రభు దగ్గరికి తెచ్చి, ఇవన్నీ ఎస్ఏ క్వశ్చన్లు, షార్ట్ నోట్స్లు కాదు. బిట్ పేపర్ మీకు మేలే, ఎస్ఏ క్వశ్చన్ల మేలా? బిట్ పేపర్ మేలు, ఎందుకంటే వెనకోళ్ళది ముందోళ్ళని చూసుకొని రాయొచ్చు. ఏ పెట్టినారా? దానికి ఏం పెట్టావు, రెండవ దానికి ఏం పెట్టావు, సైగలు చేసుకుంటుంటారు. 3వ క్వశ్చన్కి ఏం జవాబు? వాడు చెప్తాడు గాలిలో.
గాలిలోనే చెప్తుంటారు. మాకు కనిపిస్తుంటుంది, వాళ్ళు ఏమనుకుంటారు మాకేం కనిపించదులే, స్క్వాడ్ వచ్చినాడు సార్ ఏం చూడలేదులే అనుకుంటారు. ఇంక అట్లా చూస్తా బుక్ చేస్తా పోతే చాలామంది బుక్ అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళని మేమే చూడాలి కదా. అలాగ బిట్ పేపరే చేయడం ఇంత కష్టమైపోతే ఇతరులు చూసి ఆరాధన చేయడం కష్టమైతే, ఇతరులు చూసి ప్రార్థన చేయడం కష్టమైతే, ఇతరులు చూసి మందిరికి రావడం కష్టమైతే, ఇతరులు చూసి బైబిల్ చదువుకోవడమే కష్టమైతే, ఎస్ఏ క్వశ్చన్లు రాయాలంటే ఎప్పుడు రాస్తారు? సువార్త పరిచర్యకి పోవాలంటే ఎప్పుడు పోతారు? అవే ఎస్ఏ క్వశ్చన్లు, అవన్నీ ఎప్పుడు చేస్తారు? బిట్లోనే తప్పైన బయటకు వచ్చిన తర్వాత అడుగుతారు టీచర్లు మమ్మల్ని. అప్పుడు అడిగేవాళ్ళు ఏంట్రా బాగా రాశాను సార్ అని. బిట్ పేపర్ బాగా చేసావు అన్నీ పోయినాయి సార్ అంటే ఇంక నువ్వు ఫెయిల్, వేస్ట్. ఏ స్టూడెంట్ అయితే బిట్ పేపర్ బాగా చేశాడో వాళ్ళని వార్డెన్ అయినా పక్కన టీచర్లు అయినా నువ్వు బిట్లు 30కి ఎన్ని చేసారంటే అన్నీ కరెక్టే సార్, అన్నీ కరెక్ట్ అంటే ఆయన అనుకుంటాడు ఒక 5 తప్పుపోయినా 25 అయినా కరెక్ట్గా వస్తాయి కదా, వీడు పాసే. ఇంకా ఎస్ఏలోనే 10 వస్తే అయిపోయి కదా, 35 కదా పాస్. కనుక ఎట్లాగైనా ఎస్ఏలో ఖచ్చితంగా 10 వస్తాయి కనుక వీడు పాస్. అది నేను బిట్ పేపర్ సరిగ్గా చేయలేదు అంటే నువ్వు వేస్ట్, నువ్వు ఫెయిల్ వెళ్ళిపోయావు. ఈ విశ్వాసులు బిట్ పేపర్లోనే ఫెయిల్ అయిపోతున్నారు. బిట్ పేపర్ ఫెయిల్డ్ బిలీవర్స్ ఆర్ ట్రయింగ్ టు అటెంప్ట్ essay questions and they became a big failure. That is the tragedy of believers today. ప్రాథమికమైన సంగతులు ఎప్పుడో మానేశారు వాళ్ళు. అందరి దాని కొరకు పట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఇది పోయింది, అది పోయింది. పక్కనున్న బిస్కెట్లు తినమంటే పైన ద్రాక్ష పళ్ళు కావాలనుకునేదంటే గుంటనక్క. పక్కనున్న బిస్కెట్లు తిని నీళ్ళు తాగొచ్చు కదా, షుగర్గా ఎక్కువ కాకమునిపే. ద్రాక్ష పండ్లు అయితే బాగుంటుంది అనుకునింది, పక్కనున్న బిస్కెట్లు వాడేసింది. అంతలోకి బిస్కెట్లు వచ్చి చెమలు వచ్చి అవి పట్టుకొని తీసుకెళ్ళిపోయినాయి. పైన అదేంటి ద్రాక్ష పండ్లు కూడా అందలేదు. ఇప్పుడు గుంటెనక్క సావు చెప్పనలేవు కాదు. చాలామంది విశ్వాసాలు అలాగ మారిపోయినారు ఈ దినాల్లో. విషాదం. ప్రాథమికమైన సంగతులు కోల్పోయారు. ప్రాముఖ్యమైన సంగతులను వాళ్ళు భావిస్తున్నారే, అవి కూడా కోల్పోయారు. పండగ 8వ దినాన వారు ముగించి దైవ మందిరము, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరే పరలోకపు సొలొమోను, యేసుక్రీస్తు. 3 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది 8 మంది రక్షించబడ్డారు, సాల్వేషన్, రక్షణ. రెండవది 8వ దినాన సున్నతి చేయబడింది, సాంక్టిఫికేషన్, కత్తిరించబడట, పరిశుద్ధపరచబడ్డ. మూడవది 8 దినాలు పండగ ఆచరించినారు సొలొమోను దినాల్లో. అది దేవుని మందిరంలో వారు తమను తామే ప్రభు కొరకు అప్పగించుకోవటం జ్ఞాపకం చేస్తుంది. సాంక్చురీ ఆఫ్ గాడ్, దేవుని పరిశుద్ధ స్థలం. 4వది చూస్తామా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. 2 Chronicles చాప్టర్. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించు మొదటి నెల 16వ దినమున సమాప్తము చేసిరి. సర్వీస్ అంటు ద లార్డ్, ప్రభువును సేవించుట, ప్రభు సేవలో పాలు పొందటం మనకు జ్ఞాపకం చేస్తుంది. వారు అలాగే దేవుని సేవిస్తూ వచ్చినట్లుగా వాక్యం మనం చూస్తున్నాం. దేవుని మందిరావడంలో మన భాగం ఏంటి, మన పాలేంటి? చాలాసార్లు మనకున్న చెడ్డ అలవాట్లు ఏంటంటే, దేవుని మందిరంలో ఎవరైనా మనకు అవకాశము, స్థానము, ఆధిక్యత, బాధ్యతలు ఇస్తేనే పరిచర్యలో పాలు పొందుతాం. అలాంటివి ఏమీ లేవంటే సామాన్యమైన వ్యక్తిగా చేయాలంటే ఎంతో ఇబ్బంది పడుతుంటాం. వీళ్ళకి అలాంటివి ఏమి లేవు. అందుకే కీర్తనకాడు 54లో దేవుని మందిరం ద్వారం ఎదుట నాకు మేలు, దేవుని మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన వాక్యం మనం చూస్తాం. మనం దేవుని మందిరానికి వెళ్ళేదే కాకుండా వెళ్ళేవాళ్ళని కూడా వెళ్ళొద్దని చెప్పే రకం.
కొంతమంది దేవుని మందిరాన్ని ఇష్టపడరు. నేమే దినాల్లో ప్రజలు ఏం చెప్పారంటే, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టాం. మరి దేవుని మందిరానికి క్రమంగా వచ్చేది అలవాటైతే ప్రభువు పని అప్పగిస్తాడు. ఒకవేళ సేవకులు, సేవకురాళ్ళు, ఇతరులు, విశ్వాసులు బాధ్యత వహించేవారు అప్పగించే పరిచయం ఇబ్బందిగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, అప్పగించకపోవచ్చు కూడా. మనుషులకు ప్రభావం తాత్కాలికమే, దైవ ప్రభావం నిత్యం. మనుషుల తాత్కాలిక ప్రభావానికి మనం గురైపోయి, బానిసలం అయిపోయి, దాసోహం అయిపోయాం. అదే విషాదం. దైవ సాన్నిధ్యములో దేవుని కొరకు మనం జీవించాలని దేవుని యొక్క అభిలాష. ఆ రెండో మన జీవితాల్లో జరగనప్పుడు బహుశా దేవుని కొరకు ముందుకు సాగడంలో చాలా కష్టం అనుకుంటా. అందుకే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అన్నాడు, నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయటానికి వచ్చిన. ఐ కేమ్ నాట్ టు మినిస్టర్, టు బీ మినిస్టర్డ్ అంటూ, బట్ టు మినిస్టర్. ఆయనే మనకు పరిచారకుడికి వచ్చినాడు. ఆయన లాంటి వాడే మనకు పరిచారకుడైతే మనం ఇంకెంత పరిచారకులమై ఉండాలి. కనుక మందిరంలోకి వచ్చి కొంతమంది ఎలాగుంటారంటే, ఇక్కడ కాదు, వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు సైలెంట్ సెయింట్స్ అంట, వాళ్ళు డబల్ఎస్ అంటారు. వాళ్ళు వస్తుంటారు, కూర్చుంటుంటారు. ఏ దోషము వారి ద్వారా వేరే వాళ్ళకి అంటకూడదు, వేరే వాళ్ళది వాళ్ళకి అసలే అంటదు. అందుకనే వాళ్ళు వచ్చి కూర్చుంటుంటారు, ఏదో మాట్లాడతారు, వాళ్ళకి ఏదో పరిచయమైన వాళ్ళతో, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. దేవునితో, దేవుని ప్రజలతో పరిచయంలో పాలు పొందేది మృగ్యం. అలాంటి వారు ఎలాగ బహుమానం పొందుతారు? ప్రభు వారిని చూసి బడా నమ్మకమైన మంచి దాసుడా అని సాక్ష్యం ఇవ్వగలడా? దేవుడు మనకు ఆయుష్, ఆరోగ్యం ఇచ్చింది దేవుని సేవించడానికి, మన పనులు మనం చేసుకోవటానికి కాదు. మన పనులు చేసుకునే వాళ్ళు చాలా, మనం లేకపోయినా జరిగిపోతాయి. కానీ దేవుని పని భవిష్యత్ దేవుడు మన ద్వారా చేయించుకోవాలని కోరుతున్నాడు. ఆ కారణం చేత మనకు ఆరోగ్యం, క్షేమం, ఆయుష్ ఇచ్చినాడు. మనం ఈ దినాన్ని సజ్జలమై ఉన్నామంటే వారికంటే గొప్పవాళ్ళేమేం కాదు, మంచోళ్ళు, నాకు తెలిసి పొరపాటం కూడా కాదు, ఆత్మీయులు అంతకంటే కాదు. భవిష్యత్ ఇంకా పరలోక రాజ్యానికి మనం సిద్ధపడలేదేమో, అందుకే దేవుడు మనకు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చినాడు. పబ్లిక్ పరీక్షలకు ముందు పిల్లలకు ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు. ఇప్పుడు మనకు కూడా ప్రిపరేషన్ హాలిడేస్. ఈ ప్రిపరేషన్ హాలిడేస్లో చదువుకోకుండా అటు ఇటు తిరిగేసి ఒకేసారి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్, ఫైనల్ ఇయర్ పరీక్షలకు పోయే వాళ్ళు ఉంటారు. ఆ ప్రిపరేషన్ హాలిడేస్లో ప్రిపేర్ కాకుండా ఫైనల్ పరీక్షలకు వెళితే దిక్కులు చూస్తారు. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత సైకిల్ చేస్తూ ఉంటారు. వచ్చరా ఈ క్వశ్చన్, నీకు ఈ క్వశ్చన్ పేపర్ తెలుసా? ఇంకో పక్కనే వాళ్ళు కూర్చొని ఏడవడం ఆరంభిస్తారు. వాళ్ళు ఏడ్చేవాళ్ళు, ఒకళ్ళు బాధపడేవాళ్ళు, ఒకళ్ళు నీళ్ళు వస్తాయని, దప్పికేస్తుంది అనేవాళ్ళు. వీళ్ళదే జరుగుతుంది. వీళ్ళంతా ఈ రకం అంతా ఏంటంటే మాకు అర్ధ గంటలో తెలిసిపోద్ది. పిల్లలు ఎగ్జామ్ హాల్కి వచ్చిన తర్వాత ఇదంతా ఏ రకం అని. ఏ రకం ఇది? ప్రిపేర్ కాలేని రకం. అదే ప్రిపేర్ అయ్యి చక్కగా పరీక్షలు రాసే రకం వాడికి అసలు టైమే తక్కువ వస్తుంటుంది. పక్కన వాళ్ళు ఇరుగు పొరుగు వారు హాల్ టికెట్ అది ఇది చూడటానికి, ఎగ్జామినర్ సైన్ చేయడానికి వచ్చినా కూడా వాళ్ళు విరామం లేకుండా రాస్తూనే ఉంటారు. అలా విరామం రాకుండా ప్రభు కొరకు మనం పనిచేయాలి. సమయం అనక అసమయం అనక దేవుని కొరకు పనిచేయాలని కోరబడుతున్నాం. ప్రభు యొక్క పరిచయం కొనసాగించు. 5వ దాకా చూసి ముగిస్తామా? నిర్గమకాండం 22వ అధ్యాయం 30 వచ్చి. నిర్గమకాండం 22:30. ఎక్సోడస్ చాప్టర్ 22 వర్స్ 30. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. 8వ దినమున ఎవరికి? ప్రభువుకు కావాల్సినది. గాడిదను గురించి యేసుప్రభువు వారు మట్లాదివారం అన్నాడు, ద లార్డ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఇట్. ఇది ప్రభువు నాకు కావాల్సినది, దాన్ని విప్పి పంపుడి. గాడిద కావాలా? గాడిద పిల్ల కావాలా? మనమేమనుకుంటాం, గాడిద ఒకటి వస్తే చాలే, పిల్ల వద్దులే అనుకుంటాం. కొంతమంది ఏమనుకుంటాం, పిల్ల ఒకటి వెళితే చాలే, గాడిద వద్దులే అనుకుంటాం. అర్థమైందా? గాడిద అంటే ఎవరు, పిల్ల అంటే ఎవరు? ప్రభుకి ఏం కావాలంటే గాడిద కావాలా, గాడిద పిల్ల కావాలా. ఆయన మన ద్వారా
పరిచయం జరిగించి మనకు ఘనత ఆపాదించాలని కోరుతున్నాడు. ఇప్పుడు మీరు ఊహించండి, మట్లాదివారం యేసుప్రభు వారి గాడిద పిల్ల మీద భారవాహుడై సియోను రాజుగా యెరూషలేము వీధుల్లో వారు కొమ్ములు వేసిన దాని మీద, బట్టలు పరిచిన దాని మీద నడిచి వెళ్తూ ఉంటే ప్రజలు జయము జయము జయమని కేకలేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఒక ప్రశ్న నేరుగా సూటిగా అడిగితే జవాబు చెప్పండి. తర్వాత ఆ గాడిద పిల్ల ఎక్కడికి వెళ్ళాయి? దాన్ని ఇప్పుడు ఎవరైనా కొట్టింటారు, ధైర్యం చేసింటారు. ఇప్పుడు ఆ గాడిద పిల్లని వచ్చి కొట్టింటారా? ఏదో మా ఆయన దగ్గరికి వచ్చేసింది, లేకపోతే పని చేయట్లేదని కొట్టింటారా? దాన్ని అవమానపరిచింటారా? పోనీ ఆ గాడిద పిల్ల ఊహించుకోండి, మీ ఇంటి దగ్గరికి వచ్చింది అనుకోండి, మీ ట్రీట్మెంట్ ఎలాగుంటుంది? ఆ గాడిద పిల్ల ఎక్కడ తిరిగి మా ఇంటి దగ్గరికి వచ్చింది ఏంటి అని అనుకుంటారు. అమ్మా, యేసుప్రభుని మోసుకొని వచ్చింది, ఎంత ధన్యరాలు, ఎట్లొచ్చావు మా ఇంటి దగ్గరికి? మేత వేయమంటారా, నీళ్ళు పెట్టమంటారా? ఆ గాడిదకి ఇప్పుడు ఎంత ఘనత ఉంటుంది, ఎంతమంది దాన్ని చూసేవాళ్ళు ఉంటారు, ఎంత పట్టించుకునే వాళ్ళు ఉంటారు, ఎంత దాన్ని బాగు చేసేవాళ్ళు ఉంటారు. ఇక నాకు తెలిసి దానికి జీవితంలో ఏనాడు కూడా, మీకు తెలుసు కదా ఏం చేస్తారు గాడిదకి ఏంటంటే, గంతగచ్చి పాత బట్టలు అంటే మనం వేసుకొని మురికి పట్టిన బట్టలు తీసుకుని వెళ్ళి చాకరీ దగ్గర ఉతుక్కొని వచ్చింది దాని మీద ఎప్పుడు. ఇంకా అది ప్రభువు నాకు కావాల్సింది కనుక స్పెషల్లీ డిజైన్డ్ అండ్ అనాయింటెడ్. దాన్ని ఎంత భద్రంగా చూసుకున్నారు. ఊర్లో అమ్మలక్కలు, ఇరుగు పొరుగు వారు, యెరూషలేములోనే ఎక్కడ కనిపించినా ఇంకా భవిష్యం ఇలాంటి వాళ్ళంటే వెళ్ళి పక్కన నిలబడి ఫోటో కూడా తీసుకుంటారు. ఎంత బాగుంది. దానికి వచ్చిన ఘనత ఎంత దొడ్డది. ప్రభువారు మనకు కూడా అలాంటి ఘనత అనుగ్రహించి ఊరేగించాలి ఈ భూమి మీద అని కోరుతున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే అలా కాకుండా ఇంకా కొన్ని జంతువులు అక్కడ ఉన్నాయి, నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు, ఆ పేర్లు కూడా మీకు ఇబ్బంది అనిపిస్తుంది అనుకుంటా, దాన్ని చూడాలన్నా కూడా మీకు కష్టమే. అలాంటి జంతువులు కూడా అక్కడ ఉంటాయి. దాన్ని ఎవరు పట్టించుకోలేదు, దాని జోలికి ఎవరు రాలేదు, దాన్ని ఎవరు తాకలేదు. 8వ దినం నాకు ఇవ్వలేను సాక్రిఫైస్. 5 విషయాలు చూసినా 8 జ్ఞాపకం చేశారు. మొదటిది ఏంటి? 8 మంది రక్షణ పొందినారు, సాల్వేషన్, రక్షణ. రెండవది ఏంటి? 8వ దినాన సున్నతి, శాంక్టిఫికేషన్, పరిశుద్ధత. మూడవది ఏంటి? 8 దినాలు దేవుని మందిరావడంలో వాళ్ళు కనిపిస్తూ వచ్చినారు. దానికి ఏం పేరు పెడదాం? సప్లికేషన్, ప్రార్థన అని పేరు పెడదాం. తర్వాత 4వది ఏంటి? 4వదేనా 5వదా? 4వది ఏంటి? దేవుని మందిరావరణంలో వారు దాన్ని శుభ్రం చేసినారు, మంటపం దాకా వచ్చినారు, సర్వీస్, పరిచర్య చేశారు. 5వది ఆఖరిది 8వ దినాన ప్రభుకి ఇచ్చివేసినారు, సాక్రిఫైస్. ప్రభు చేశాడు ఇది. ఆయన తను మన కొరకు అప్పగించుకొనెను. అదే శిలువ కార్యక్రమం. శిలువలో మన పాపలు మోసుకొని రక్తము కార్చి చనిపోయి సమాజపడి తిరిగి లేచి పరలోక స్థలాల్లో ఆశుడైనాడు. బల్ల త్యాగాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ 5 విషయాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత మనం పడిపోయామో వేరే వారికంటే మనల గురించి మనకే బాగా తెలుసు. యేసు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి పరీక్షించుకొని ప్రతిష్ఠించుకొని ప్రభు ఆ రక్షణ భయంతో వణకుతూ ఇంకా కొనసాగించలేకపోతున్నాను. రెండవది, ఇంకా ప్రతిష్ఠించబడటానికి ఇష్టపడట్లేదు, ఇంకా ప్రార్థన చేయట్లో పోరాడట్లేదు. రక్తము కారణంతగా పోరాడమన్నారు. ఇంకా పరిచయం చేయట్లో ముందుకు రావట్లేదు. ఇంకా నన్ను నెక్కించుకోవట్లో కొదవలు కలిగి ఉన్నాను. ఈ పండుగ ఆఖరి దినాన నీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి నన్ను కూడా వాడుకో. 8వ దినాన శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. ఇచ్చిన వర్తమానం మీకు శుభమవునుగాక, పీస్ బీ అంటు యు. అలాంటి వారికి శుభం, అలాంటి వారికి మేలు, అలాంటి వారికి సమాధానం. ప్రభు యొక్క శుభం, సమాధానం, క్షేమం, నెమ్మది, ఆత్మీయత, దయ, దీర్ఘశాంతం, కనికరం
మన మీద దండిగా మెండుగా సదాకాలము కుమ్మరించబడగాక.